A1 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటే బీజేపీ ఎమ్మెల్యేలు సమ్మతిస్తారు, కానీ కేంద్ర మంత్రులు మాత్రం అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు రావాలని సూచించారు. కిషన్ రెడ్డి గారు మాకు ఫోబియా పట్టుకోవడం ఏంటి? ప్రజలకి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇవ్వడంలో భాగం కావాల్సినటువంటి కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు సృష్టిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు గుజరాత్లో సాబర్మతి రివర్ని సుందరీకరణ చేస్తే అభ్యంతరం లేదు, కానీ మన మూసీ రివర్ని సుందరీకరణ చేస్తే అడ్డుకున్నారు. అదందరికీ తెలిసిన విషయం. ఇలా 42% రిజర్వేషన్ ఇస్తే కూడా రాష్ట్రంలో ఓటేసినటువంటి బీజేపీ శాసనసభ్యులు అక్కడ ఓటేస్తారు. కేంద్రానికి వచ్చేసరికి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు దాన్ని అడ్డుకుంటారు. నేను కిషన్ రెడ్డి గారికి మనవి చేస్తా ఉన్నాను, అభివృద్ధి విషయంలో పార్టీలకు అతీతంగా ఉండాలి. మీరు బీజేపీ అయినా, మేము కాంగ్రెస్ అయినా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో మీరు భాగం పంచుకోవట్లేదు. అంతకుముందు కూడా మంత్రిగా ఉన్నారు కిషన్ రెడ్డి గారు, నాకు మంచి మిత్రుడు, నాకు సీనియరు. వారి 2 సంవత్సరాలుగా రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టులు ఏమిటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, మేము 2 సంవత్సరాలుగా కేంద్ర సహాయం సంపూర్ణంగా దొరక్కపోయినా రాష్ట్రానికి ఇచ్చిన అభివృద్ధి ఏంటి, సంక్షేమం ఏంటి, చర్చ పెట్టుకుందాం, సిద్ధంగా ఉన్నాం. సమస్య లేదు. మేము ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మీరు పిలవండి కేంద్రానికి, మేము వస్తాం, ప్రధానమంత్రిని కలుస్తాం, రావాల్సిన అభివృద్ధి విషయంలో అడుగుదామని. ఇంతవరకు పిలిచిన పాపాన పోలే. డెఫినెట్గా ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కోర్టుల ద్వారానో లేక గవర్నర్ పర్మిషన్ ఇవ్వక టెంపరీ వెసులుబాటు ఉంటే ఉండొచ్చు. ఆయన ముద్దాయిగా ఎస్టాబ్లిష్ అయింది. సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తనకు స్వయంగా ఫోన్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అఖండ సినిమా విడుదల సమయంలో బాలకృష్ణ తనకు కాల్ చేసి టికెట్ల రేట్ల విషయంలో సహకరించాలని అఖండ నిర్మాత కోరారని తెలిపారు. ఈ విషయాన్ని సీఎం జగన్ కి చెప్పగా వాళ్లకు కావాల్సిందే చేయమని జగన్ సూచించారని నాని చెప్పారు. టికెట్ రేట్ల వ్యవహారంలో ప్రభుత్వం ఎప్పుడూ సహకార ధోరణిలోనే ఉందని ఆయన అన్నారు. అఖండ సినిమా టైంలో జరిగిన ఈ పరిణామాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. నాతో మాట్లాడాడు, చెప్తున్నా. నాకు జన్మ ఇచ్చిన నా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తున్నా, నువ్వు చేయి, నాతో మాట్లాడలేదని చెప్పాను. మీ అమ్మ నాన్న మీద మాటకి చెప్తారు కదా. అరే ఎన్టీ రామారావు గారు, బసవతారకం గారు ఎంత క్యారెక్టర్ ఉన్నోళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు వాళ్ళు, ఎంత సంస్కారవంతంగా బతికారు. వాళ్ళ కడుపున పుట్టి ఈ రకమైనటువంటి నీచపు మాటల అసెంబ్లీలో కొన్ని ఎక్కడో అక్కడ కూర్చుని చీకట్లో ముందేస్తా మాట్లాడామంటే అది వేరు. ఎవడో వీడియో తీసే ఫోన్లో తీసేశాడు, బయట పెట్టేశాడంటే అర్థం ఉంది. అసెంబ్లీలో మాట్లాడతారు. నన్ను అడిగావు బాలకృష్ణ, నన్ను అడిగావు ఫోన్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చు నేను వచ్చి కలుస్తానని చెప్పాను. అఖండ సినిమా కోసం మిరియాల రవీందర్ రెడ్డి ఆయన ఎవరో ఉన్నాడు, నా దగ్గరికి వచ్చాడు. నన్ను అడిగి 10 మందితో మాట్లాడించి అపాయింట్మెంట్ తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. సార్ మా హీరో గారు మాట్లాడుతా అంటున్నారు, కొద్దిగా మాట్లాడండి సార్ అన్నాడు. మీకు అభ్యంతరం అన్నా? నాకే అభ్యంతరం లేదు, మాట్లాడండి, నేను మంత్రిని, మాట్లాడాలి, బాధ్యత, మాట్లాడించండి అని మాట్లాడావు. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టా ప్రవర్తించాడు నేను వెళ్ళి అడిగితే, సార్ బాలకృష్ణ ఫోన్ చేశాడు సార్, వస్తాడంటే మిమ్మల్ని కలుస్తా అంటే కొద్దిగా అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడిగాను. ఏ బాలకృష్ణ? చంద్రబాబు నాయుడు బామ్మర్ది. అవునండి, ఆయన బామ్మర్ది. మన దగ్గరికి ఎందుకు, ఏం పని ఏంటి అంటాను. అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట, వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్లు. విజయవాడలోని ఆంధ్ర రత్నభవన్ వద్ద పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతుల సమస్యలపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల ట్రాక్టర్లో అసెంబ్లీకి బయలుదేరారు. మెడలో ఉల్లిపాయల దండతో రైతుల తరపున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఆంధ్ర రత్నభవన్ వద్ద ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం చంద్రబాబును కలిసేంత వరకు ఆందోళన విరమించేది లేదని షర్మిల స్పష్టం చేశారు. ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎవరూ మాట్లాడటం లేదు. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ వాళ్ళకి ఏదైనా పరిష్కారం చూపుదామని కానీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నట్టుగా కనిపించటం లేదు. ఈరోజు రైతు అమ్ముకుంటున్నాడు 2 రూపాయలకో 4 రూపాయలకు, మార్కెట్లో మాత్రం 25 రూపాయలు, గిట్టుబాటు ధరేమో 8 రూపాయలు. 10 రూపాయలు అయితే ఖర్చు అయితే 8 రూపాయలు గిట్టుబాటు ధర అయితే కనీసం అది కూడా దక్కక ఈరోజు రైతు 2 రూపాయలకు 4 రూపాయలకు అమ్ముకోవడం ఇష్టం లేక ఆ పంటనంతా పారబోసుకుంటున్నారు అంటే ఇది చంద్రబాబు గారికి అవమానకరంగా లేదా? మరి ఏ రైతు బాగుపడుతున్నాడో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలనుకొని, అసెంబ్లీకి వెళ్ళాలనుకొని మేము సిద్ధమయ్యాము. పోలీసులేమో ఇప్పటికే వచ్చున్నారు మమ్మల్ని అడ్డగించడానికి. కానీ చంద్రబాబు గారిని మేము కలవాల్సిన అవసరం ఉంది. మెమరాండం చంద్రబాబు గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి పోలీసులను కోరుకుంటున్నాము, ఓవర్ యాక్షన్ చేయకండి, మమ్మల్ని అడ్డుకోకండి. చంద్రబాబు గారిని కలసడం మేము చాలా అవసరము. చంద్రబాబు గారు ఆయన కేబినెట్ మంత్రులకి ఈరోజు రైతులంటే పట్టలేదు అన్న మాట వాస్తవము. యూరియా ఎక్కడా దొరకటం లేదు. అయినా ఎక్కడ రైతులు ఎక్కడ ఆందోళన ఇంకా ఎక్కువ చేస్తారో అని కనీసం యూరియా వాడకండి, క్యాన్సర్ వస్తుంది అంటున్నారు. ఇవి ఏమైనా భావ్యంగా ఉన్నాయా మీ మాటలు? ఒకసారి చంద్రబాబు గారు ఆయన కేబినెట్. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ప్రజల కోరిక మేరకు మాగంటి కుటుంబానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమ్మద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలతో కేసీఆర్ చర్చలు జరిపారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలుసుకున్నారు. భూమికి భూమి ఇవ్వాలి అనేది తమ నినాదమని భూ నిర్వాసితులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మీకోసం నేను పోరాడుతా, భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం రహదారి వెళ్తున్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రితో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు సరే ఈ రోజు అలాంటి మన దానికి మనకు వచ్చిన ఒక దానికి పోవచ్చు, ఒక దానికి పోకపోవచ్చు. కానీ 3 కోట్లు దానికి 2 రెట్లు పెంచేయాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ వాళ్ళ ఇళ్లకి వెళ్ళేది ఇచ్చేది కాదు. దయచేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తించుకొని ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ యొక్క త్రిపురాల మీద ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. కూడా కాదు కూడా పాల్గొనే ఎక్కడ పడ్డా చుట్టూ తిప్పిరు. కాబట్టి ఇక్కడ నుండి 50 కిలోమీటర్లు తీసుకుంటారా, 60 కిలోమీటర్లు తీసుకుంటారా, 70 కిలోమీటర్లు తీసుకుంటారా, ఎంత తీసుకుంటారో ఈ యొక్క రాష్ట్రానికి అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఆ చుట్టూ దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతులు సరే ఈ రోజు అలాంటి మన దానికి మనకు అసెంబ్లీలో జగన్ పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేశారని, అలాంటి నాయకుడిపై బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటన్నారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ మాకు దైవంతో సమానమని ఆయన అన్నారు. విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టిన నాయకుడు జగన్ అని అవినాష్ గుర్తు చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలు అనవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి అనేక సంక్షేమ కార్యక్రమాలతో, అభివృద్ధి కార్యక్రమాలతో, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన మా నాయకుడు, మా ప్రాణమైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు ప్రజానికం, ఆయనకు ఓటేసిన ప్రజానికం, ఎవరైతే బాలకృష్ణ గారికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి, కూటమి ప్రభుత్వానికి ఓటేసిన ప్రజానికం కానివ్వండి, తల దించుకునేలాగా ఈరోజు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నిజంగా ఎంతో సిగ్గుచేటి విషయం. ఈరోజు మాకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారైనా, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారైనా మాకు దైవంతో సమానం. మేము ప్రేమిస్తాం, గౌరవిస్తాం, అభిమానిస్తాం. ఈ రోజుకి గారు రామారావు గారు కుటుంబ సభ్యులుగా మీకు గారు ఆ గౌరవం ఉండేది. కానీ నిన్న మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలు ఎంత సిగ్గుచేతనంగా, ఎంత దిగజారిపోయిందో ఒక్కసారి మీరు గమనించారా అని చెప్పి ఈరోజు బాలకృష్ణ గారిని మేము అందరం సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీరు తెలుసుకోవాల్సిన విషయం, మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాకి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టిన నాయకుడు ఎవరు ఉందంటే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే. నిన్న అసెంబ్లీలో హిందూ ఆంధ్ర యూనివర్సిటీలో ఒక విద్యార్థి మృతి చెందడం దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మనమే కాపాడలేకపోయామని బాధ వ్యక్తం చేశారు. కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్లు అక్కడ పాఠాలు సజావుగా సాగకుండా ఇబ్బందులు పెడుతున్నాయని విమర్శించారు. విద్యార్థుల సమస్యల విషయంలో ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని, ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామని లోకేష్ స్పష్టం చేశారు. ఏదో ఉందని కావాలని కొన్ని స్టూడెంట్ యూనియన్స్ అక్కడ పాఠాలు జరగకుండా ఇబ్బంది పెడతాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ప్రభుత్వం వినేదానికి సిద్ధంగా ఉంది. తప్పు జరిగితే సరిదిద్దుకునేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఎక్కడైతే ఎలాంటి తప్పు జరగలేదో అక్కడ రాజకీయాలు చేస్తాం కరెక్ట్ కాదని మేము బలంగా నమ్ముతున్నాం అధ్యక్ష. అందుకే ఇప్పుడు విద్యార్థి సంఘాలు కానివ్వండి, వాళ్ళ నాయకులను కూడా కోరేది మొత్తం ఉన్నత విద్య కానివ్వండి, మనందరం కలిసికట్టుగా బలోపేతం చేయాలి, మెరుగుపరచుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. మీరు కూడా దీంట్లో భాగస్వాములే. కరికులం గురించి మాట్లాడదాం, ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడదాం, కలిసికట్టుగా ముందరికి వెళ్దాం. పారదర్శకంగా అద్భుతమైన వైస్ ఛాన్సలర్స్ నియమిస్తున్నాం. ఎలాంటి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా నియమిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే ఆంధ్ర యూనివర్సిటీ అమంగ్ ద టాప్ 100 యూనివర్సిటీగా తీర్చిదిద్దాలనే టార్గెట్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. చాలా చాలా బాధాకరం. ఈ హౌస్ నుంచి కూడా వాళ్ళని కోరుతున్నాను, రండి కూర్చోండి, మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి తప్ప పెద్ద పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో కాదు, ఎక్కడ మేము ఆంక్షలు పెట్టట్లేదు, పోలీసులను పెట్టట్లేదు. అలా అని కావాలని మన వైస్ ఛాన్సలర్ గారిని ఇబ్బంది పెడతాం కానివ్వండి, వాళ్ళ విధులకి ఇబ్బంది కలిగిస్తాం, కరెక్ట్ కాదని వాళ్ళందరికీ నేను తెలియజేస్తూ రాజుగారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ముసలం చెలరేగింది. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీర్ల ఐలయ్య లఫంగి రాజకీయాలు చేయకు అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మదర్ డైరీ ఎన్నికల్లో తమ ప్రాంత నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రజల పార్టీ ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడి 9.5 సంవత్సరాల నియంతృత్వ పాలన చేసిన ఆ పార్టీని చీల్చి చెండాడి రాజ్యాధికారానికి వచ్చిన పార్టీని, పేదల పక్షాన నిలబడిన పార్టీ, సంస్థలను కాపాడిన పార్టీ, సంస్థలను నిలబెట్టిన పార్టీ. అటువంటి సంస్థను మీరు ఇలా దానదత్తం ఎవడో ప్రతిపక్ష పార్టీకి దానదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలుస్తనం బంద్ కావాలని హెచ్చరిస్తా ఉన్నాను నేను. అదేవిధంగా చైర్మన్లకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరుతున్నారు మీకు తెలుసు, వరుస సంఖ్య కూడా తెలుసు. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నిండా గెలిపిస్తే తప్పకుండా మీ అందరూ నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు సన్మానం చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా
డిసిసి అధ్యక్షుడు, చైర్మన్ వీరు చేస్తున్న లపక పనులకు మీరు తావు ఇవ్వద్దని మనం చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పవిత్రమైన పార్టీ, 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. ఈ పార్టీని ఇవాళ మీరు ఈయన్నే బొందబెడదాని ప్రయత్నం చేస్తున్నారా? నా నియోజకవర్గానికి పొత్తు పెట్టుకునే దమ్మడిచ్చి అవకాశం పడిచ్చి నీకు. ఇది రేపు ఇంకోటి పరిణామాలు ఏమైనా జరిగితే అడుగుపెట్టి నేను కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ డిసి అధ్యక్షులు ఉండి, కాంగ్రెస్ తరఫున చైర్మన్ అయి, కాంగ్రెస్ తరఫున విప్ అయి మీరొక్క నియోజకవర్గానికి మొత్తం 3 పదవులు మీకున్నాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి తప్ప కూలగొట్టే ప్రయత్నం చేయొద్దని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ విషయం నేను ఈరోజే గౌరవ ముఖ్యమంత్రి గారికి. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇలాకాలో హైడ్రా తరహా కూల్చివేతలు జరిగాయి. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం రహదారి పక్కన ఉన్న దుకాణాలను అధికారులు కూల్చివేశారు. సంవత్సరాలుగా ఈ దుకాణాల ద్వారా జీవనం సాగిస్తున్నామని, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా తన వ్యాపార స్థలాలను కూల్చివేశారని బాధిత చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ఆటో డ్రైవర్ కి క్లాస్ పీకారు. నారాయణపూర్ నుండి చౌటుప్పల్ వెళ్తున్న ఆటోలో పరిమితికి మించి మహిళలు, చిన్నపిల్లలను కూర్చోబెట్టుకుని వస్తున్న డ్రైవర్ ను ఆయన తంగడపల్లి శివారు వద్ద ఆపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇలా అదుపు మించి ప్రయాణికులను ఎక్కించుకుంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ, ఏదైనా జరిగితే చిన్నపిల్లలు, మహిళల ప్రాణాలు కోల్పోతారు అని హెచ్చరించారు. కివి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.